ఉషారాణి మేడం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వీటిని మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. మన ఇంట్లో మగపిల్లలు ఎవరు అంటే వాళ్ళకి నేర్పించాలి. మామూలు ఇంట్లో అబ్బాయిలు ఉన్నాయి కదా, ట్యాబ్లెట్స్ అవి ఇప్పుడు ఉండొచ్చు, ఉంటే కూడా 9 నెలలు సమయాన్ని తీసుకుంటుంది, ఆ బరువును మోస్తుంది, తన బిడ్డని బాధ్యతగా డెలివరీ చేస్తుంది. అమ్మాయిని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటాను, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే అమ్మాయి 15 years వన్స్ బ్లడ్ ఎక్కించుకోవాలి. కానీ అమ్మాయి నేను చేసుకోవాలా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు లేదు, మీ పేరెంట్స్ తీసుకోరా, మీ పేరెంట్స్ ఇష్టపడితే నేను పెళ్లి చేస్తాను. వాడు అమ్మాయిలు కూడా ఇట్లా చిన్న చిన్న విషయాలు ఇంట్లో భార్య గొడవలేనో, లేకపోతే పుట్టింటికి వెళ్ళలేదనో, లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న విషయానికి నేను చనిపోతాను, బతకలేను, నేను ఉండలేను చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయింది. అమ్మాయి 9 months అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉంది. డెలివరీ అయిన వరకు 36 సార్లు బ్లడ్ ఎక్కించుకుంది. అమ్మ ఎక్కించుకొని ఉషారాణి మేడం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు మేడం హేమావతి మేడం గారు కూడా ముందొచ్చి వాళ్ళకి సన్మానం చేయాలి. నెక్స్ట్ అనిల్ యాదవ్ సార్ గారు కూడా మేడం గారిని సన్మానిస్తా ఉన్నారు. బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ సార్ గారు హేమావతి మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గౌరవనీయులు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మేడం గారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. టీవీ లక్ష్మీ మేడం గారు అందరూ కూడా 5 నిమిషాలు వెయిట్ చేయాలి. గ్రూప్ ఫోటో తీసుకోవాలి. దీన్ని స్టేట్ గ్రూప్ కూడా మనం పంపించాలి. ఇది మన గౌరవానికి సంబంధించిన విషయం. టీవీ లక్ష్మీ మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు థ్యాంక్ యూ మేడం. మోహన్ కుమారి మేడం గారు. చిత్ర గారి నాయకత్వం వర్తిల్లాలి ఇంట్లో. మేడం ఇప్పుడు సన్మానం చేసుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి మాలలు వేసుకోవాలా, షాలులు వేసుకోవాలా, గ్రూప్ ఫోటో నిలబడాలి. చిత్ర మేడం గారికి ధన్యవాదాలు. మరి సచివాలయానికి సంబంధించిన ఉద్యోగి అమరావతి మేడం, లక్ష్మి మేడం, సార్ అలాగే శ్రీమతి లీలావతి గారు స్టేజ్ మీద గారు ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు జిఎన్ లీలావతి మేడం గారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జిఎన్ లీలావతి మేడం గారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా బి చిత్ర ఇంకా ఒక మహిళలు ఫోన్ చేసినారు మేడం. ఓకే, దయచేసి ఇప్పుడు ఆల్రెడీ సన్మానం చేసిన వాళ్ళు షాల్లో వేసుకోండి, మాలలు వేసుకోండి, గ్రూప్ ఫోటో నిలబడాలి. ఒకసారి అందరూ చేయి. జై కాంగ్లా, జై కాంగ్లా, జై కాంగ్లా. వాకాటి హరికృష్ణ గారి నాయకత్వం, దాంట్లో ఉద్యోగుల ఐక్యత. అందరూ కుల పెద్దలకు, రాష్ట్ర ఏజీటీపీఎస్ నాయకులకు పేరు పేరున, అదేవిధంగా జిల్లా ఏజీటీపీఎస్ నాయకులకు పేరు పేరున, ముఖ్యంగా మా పలమనేరు ఏజీటీపీఎస్ కార్యవర్గానికి, అదేవిధంగా జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ఇదే స్థలంలో 2021 సంవత్సరంలో మన రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు చేపట్టడం జరిగింది. అప్పట్లో 24 గంటల ముందు మెసేజ్ ఇస్తే పి శ్రీనివాస్ సార్ గారు 29 మందిని హాజరుపరిచినాము ఇదే ప్లేస్లో. అది ఒక గర్వకారణము. రెండోది, ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉండేటప్పుడు కూడా పలమనేరులోనే ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడంతో ప్రత్యేకించి రాష్ట్ర నాయకత్వం కూడా మనల్ని పలమనేరు వాళ్ళని గుర్తించినారు. అందులకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన పలమనేరులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం, పెన్షన్ సంఘం తరఫున ఉమ్మడిగా ఉండడంతోనే ఆ గుర్తింపు కలిగింది. అందుకోసమే అందులో భాగంగానే పలమనేరు ప్లేస్కు అధ్యక్షుడుగా, జిల్లాకు అధ్యక్షుడుగా చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వం సభ్యులకు, ఇక్కడ పలమనేరులో ఉండేటువంటి ప్రతి ఒక్క కుల బంధువులకు ఈ విధంగా సహకరించిన వారికి ప్రత్యేక అభినందనలు. రాబో రోజుల్లో కూడా మనము పలమనేరు, కుప్పము, చిత్తూరు ముఖ్యంగా 3 ప్లేసెస్ను అనుకున్నాము. ఈ 3 ప్లేసెస్లో కూడా మనకు ఏజీటీపీఎస్ సభ్యత్వాలు కానీ, ఏజీటీపీఎస్ కార్యవర్గం కానీ బలంగా ఉంది. ఇదే విధంగా నడిపిస్తామని రాష్ట్ర నాయకత్వానికి మనము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఏజీటీపీఎస్
అఖిల గానుల తెలుగులో ఉద్యోగ ఉపాధ్యాయ తరఫున పొలంనేరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. తరగంగా మహిళల్ని ఈరోజు సన్మానించడం జరిగింది. ఈరోజు ఏజీపీఎస్ తరఫున మహిళలందరినీ సన్మానం చేయడం జరిగింది ఇక్కడ. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మహిళలు ముందుండి సంఘాన్ని బలోపేతం చేస్తారని కోరుకుంటున్నాను. అన్ని ఆన్లైన్లో పెట్టారా? నేను వచ్చి ఇది కూడా కదా ఇక్కడే కదా మీరు ఇది కూడా ఆన్లైన్లో పెట్టారా? ఏం తేనేనా? నెయ్యా? నెయ్యమ్మా? ఎక్కడి నుంచి చేస్తారు? ఇంట్లో చేస్తారు. మేగడ పాలు మేగడతో చేస్తారు. సార్ చేస్తూ ఈ విధంగా మహిళలని ఈ రోజు వాళ్ళకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు గారిని, గౌరవ శాసనసభ్యుల వారిని కూడా 21 మార్చి తర్వాత ఉత్తీర్ణ వాళ్ళని వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని డెవలప్ చేయడం ఉద్దేశంతో నెలకు 3,500 రూపాయలు స్కాలర్షిప్ కూడా నాట్స్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది సార్. మన పట్టణంలో కూడా 380 మంది విద్యార్థులు దీని మీద నమోదై ఉన్నారు. వీళ్ళకు చిన్న ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఈ 3 ప్రోగ్రామ్స్ని ఈరోజు మనం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేత దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చిన మున్సిపల్ కమిషనర్ కోరుచు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పొలంనేరు పట్టణం నందు మన మెప్మా సభ్యులందరూ కలిసి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ మహిళా కౌన్సిలర్లకు, ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు,
పత్రికా ప్రతినిధులందరూ కూడా నా నమస్కారం. మనకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు మన రాష్ట్రంలోనే కాకుండా మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అంటే మహిళల యొక్క ప్రాధాన్యత ముఖ్యంగా మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈరోజు అన్ని రంగాల్లో మహిళలందరూ కూడా ముందంజలో ఉండడం జరిగింది. ఈరోజు ఉద్యోగ రీత్యా కావచ్చు, ఆరోగ్య వాళ్ళందరూ మంచి అవకాశాలు కల్పించే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, మన గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో, మన పలమనేరు పట్టణంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మహిళలందరూ కూడా మీరు అన్ని రకాల ఇప్పుడు బాబా చెప్పిన విధంగా ఈరోజు ఒక్కరోజే ఇన్ని లక్షల మందికి యాప్ ద్వారా మనం బిజినెస్ చేసుకోవాలంటే చాలా గొప్ప విషయం. అలాగే భవిష్యత్ తరాల్లో మనకు ముఖ్యమంత్రి గారు అనేక రకాల సర్వే చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇప్పుడే సర్వే అనేది జరుగుతుంది ప్రెసిడెంట్. అలాగే ఎంఎస్ఎంఈ సర్వే జరిగింది. మన రాష్ట్రంలో అన్ని రకాల వాళ్ళకు అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుంటే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ ఊరు బాగుంటుంది, అలాగే పట్టణం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి మన పట్టణ ప్రాంతాల్లో 50% శాతం అందరూ కూడా జనాభా పెరుగుదల ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో కూడా అనేక వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా రాబోయే కాలంలో మనందరూ కూడా అవకాశాలు కల్పించడానికి అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. సార్ నెక్స్ట్ మిగిలిన వారందరూ కూడా వరుసగా స్నేహప్రియ గారు, ఏఈ, పి ఇందిరా గారు, బిపిఎస్ స్టాఫ్ రావాలమ్మా. శ్రీమతి ఏ జయంతి గారు, సిఇఓ. తదుపరిగా శ్రీకళ గారు, భార్గవి గారు. తదుపరిగా శ్రీమతి ధనలక్ష్మి గారు, మున్సిపల్ మెప్మా సిఇఓ. నెక్స్ట్ శ్రీమతి జె లతా గారు, పట్టణ సమాజ అధ్యక్షులు. ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్. మరి తమ శ్రీమతి లావణ్య, శ్రీమతి ప్యారి, శ్రీమతి సుజాత, టీలఫాపి రజని, కార్యక్రమంలో తదుపరి భాగంగా గౌరవ మహిళలకు సన్మాన కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు వారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్నటువంటి గౌరవ కమిషనర్ గారు, సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్బి బాలాజీ గారు, గౌరవ కౌన్సిలర్స్, పట్టణ సమాఖ్య అధ్యక్షులు, మరి ట్రెజరర్ వారి కార్యవర్గం, అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేదికపై ఉన్నారు. వారందరికీ
మెప్మాకు సంబంధించినటువంటి అధికారులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల యొక్క ఆవశ్యకతను గుర్తించడానికి ఆనాడు మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని కేటాయించి మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఆనాడు మహిళల యొక్క అవసరాన్ని, వాళ్ళ ఆవశ్యకతను గుర్తించినటువంటి సందర్భంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అయితే భారతదేశంలో మొట్టమొదటిగా మహిళలను రాజకీయంగా, సామాజిక పరంగా వారికి గుర్తింపు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆస్తిలో సమాన హక్కు కల్పించింది కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రాజకీయ పరంగా మహిళలు కూడా పురుషులతో సమానంగా ముందుకు రావాలా, స్థానిక సంస్థల్లో వారందరూ కూడా మరి ముందుకు వచ్చి వేదికల పైన కూర్చునేటువంటి అవకాశం ఆనాడు 33% రిజర్వేషన్ కల్పించి ఈరోజు కౌన్సిలర్లుగా, అదేవిధంగా చైర్మన్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా కూర్చోడానికి అవకాశం కల్పించింది మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా సామాజిక పరంగా, రాజకీయ పరంగానే కాదు, ఆర్థిక పరంగా కూడా మహిళలు ముందుకు వస్తేనే ఆ కుటుంబం కానీ, ఆ కుటుంబం బాగుపడితే ఈ రాష్ట్రం, దేశం ముందుకు వస్తాయనేటువంటి అవసరాన్ని గుర్తించి మొట్టమొదటిగా పొదుపును అలవాటు చేసి మరి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఈ రోజు మహిళలందరూ కూడా ఇంత ధైర్యంగా వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజు ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవెందుకు నేను చెప్తున్నానంటే మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా మీ యొక్క అభివృద్ధికి పాటుపడింది వారు. ఆ రోజు నుంచి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తాం.